ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఒక సూపర్ డూపర్ స్వీట్తో మీ ముందుకు వచ్చాను. ఆ స్వీట్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ స్వీట్ ఏంటంటే డబుల్ కా మీఠా. ఈ స్వీట్ అంటే మీకు కూడా ఇష్టమా? మాకైతే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఫేవరెట్. మరి మీకు కూడా ఇష్టమైతే కనుక నేను ఎలా చేస్తానో మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియో చూడండి. నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు తెలుసుకొని సేమ్ ఇలానే ప్రిపేర్ చేయండి. మీరు కూడా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ మీరు మిల్క్ బ్రెడ్ ప్యాకెట్ని తీసుకోండి. అందులో ఉన్న ఈ బ్రెడ్స్ అన్నిటిని ఒక పెద్ద ప్లేట్లో పెట్టేసేయండి. ఫ్యాన్ గాలికి ఆరబెట్టేయండి. ఫ్యాన్ గాలికి 1 అవర్ పాటు మంచిగా ఆరిపోయిన తర్వాత ఈ బ్రెడ్స్ని సగానికి కట్ చేసుకోండి. అలానే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను ఈజీగా ఫ్రై అయిపోతుంది కదా అని చెప్పేసి సగానికి కట్ చేశాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని అందులో ఈ బ్రెడ్స్ని ఒక్కొక్కటిగా మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక్కొక్కటిని వేయించుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద వెడల్పాటి గిన్నెని తీసుకోండి. అందులో మనం చక్కెర పాకం తయారు చేసుకోవాలి. ఈ చక్కెర పాకం తయారు చేసుకోవడానికి చక్కెర ఏ మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలంటే మనం తీసుకున్న మిల్క్ బ్రెడ్ ప్యాకెట్ ఎన్ని గ్రామ్స్లో ఉంటుందో దానికి ఈక్వల్ క్వాంటిటీలో సమానంగా చక్కెరని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సుమారుగా 200 గ్రామ్స్ బ్రెడ్ ప్యాకెట్ ఉంటే దానికి ఈక్వల్ క్వాంటిటీలో 200 గ్రామ్స్ షుగర్ని తీసుకోవాలి. ఓకేనా? మీరు ఎక్కువగా స్వీట్ తినేవారైతే ఇంకాస్త ఎక్కువనైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. నేను ఇలా పంచదారని తీసుకొని 1 లీటర్ వాటర్ని వేడి చేసుకున్నాను. 10 లేదా 15 నిమిషాలలో చక్కెర పాకం తయారవుతుందండి. ఈ పంచదార కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి, లేదంటే మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసుకొని కలుపుతూ ఉండండి. అలాగే ఇందులో కాస్త యాలకులు దంచేసి యాలకుల పొడిని వేసుకోవాలి. మీరు ఏ స్వీట్ తయారు చేసుకున్నా కానీ యాలకుల పొడి స్కిప్ చేయకండి, తప్పకుండా వేసుకోండి. యాలకుల పొడి వేయడం వల్ల ఏ స్వీట్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా 10 లేదా 15 నిమిషాలలో చక్కెర పాకం తయారయ్యింది. కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో డీప్ ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్స్ని అలానే ఈ చక్కెర పాకంలో వేసేయండి. చిన్న చిన్నగా అస్సలే కట్ చేయకండి, ఎందుకంటే మనం కలిపిన తర్వాత చక్కెర పాకంలో మెత్తపడి చిన్న చిన్న పీసెస్లా అవుతాయండి. ఫస్టే మనం చిన్నగా కట్ చేస్తే ఇంకా చిన్నగా అయిపోతాయి, అంతగా బాగోదు. ఇలానే డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్స్ని అలానే చక్కెర పాకంలో వేసేయండి. ఆ తర్వాత ఇందులో తగినన్ని కాచి చల్లార్చిన పాలని యాడ్ చేయండి. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 సార్లు ఇలా కలిపేసేయండి. ఈ చక్కెర పాకం అంతా ఈ బ్రెడ్ పీల్ చేసుకొని మంచిగా స్వీట్ తయారవుతుంది. అంతే అండి. ఇలా తగినన్ని పాలు వేసుకొని ఇందులో మీకు ఇంకా ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా పాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత సర్వింగ్ చేసుకోవడమే. అంతే అండి. ఎమ్మి ఎమ్మి డబుల్ కా మీఠా స్వీట్ రెడీ అయిపోయినట్టే. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ స్వీట్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారండి? అందరికీ ఇష్టమే కదా. అయితే కొందరికి ఎలా చేయాలో తెలియదు, చేసినా కానీ టేస్ట్ అంతగా బాగోదు. నేను నా వీడియోలో చూపించిన విధంగా ఇదే మెజర్మెంట్ ప్రకారం మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. మీరు కూడా టేస్టీ స్వీట్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను చెప్పిన విధంగా ఈ స్వీట్ని తయారు చేసుకోండి. మరి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్తారు కదా. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అలాగే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూడడమే కాకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇలా లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఇంకొంతమందికి నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూడడానికి అవకాశం ఉంటుందండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.